మానవుడి దగ్గర నుంచి మానవుడిచ్చే వస్తువులైనను, వెండినైనను, బంగారమునైనను ఆయన ఏది ఆశించట్లేదని బైబిల్ సెలవిస్తుంది ప్రియ సహోదరుడా. అలాగే దేవుడు మానవులు కట్టినటువంటి చేతి నిర్మితమైన వాటిల్లో కూడా ఆయన నివసించుడు అని చెప్పుచూ ఉన్నాడు. భూమిని ఆకాశమును నిర్మించిన, సమస్తమును నిర్మించిన దేవుడు మానవులు నిర్మించినటువంటి హస్తకృత్యముల్లో ఆయన ఉండడు అని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరుడా. భూనివాసులందరినీ కలుగజేసిన దేవుడు సమస్తమును చూచుచున్నాడని, ప్రతి మనిషిని సమానముగా నిర్మించి ఉన్నాడని, ధనమున్నవాడని, పేదవాడని, భేదము లేక ప్రతి వాడికి తీర్పు తీర్చు శక్తి కలిగిన వాడని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరుడా. ఆ దేవునికి వైపు చూచిన వాడు నిత్య జీవితాన్ని పొందుతాడు. భూమి మీద ఉన్నటువంటి పాపము నుంచి నిన్ను నన్ను విడిపించుటకే ఆయన ఈ లోకములో మానవుడిని పాపము నుంచి రక్షించుటకు ఆ దేవాది దేవుడు ఈ లోకంలోకి ఆయనను పంపించి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించి